వేల పిచ్చి వాగుడు వాగారు మీ దాంట్లో. దానికి వాళ్ళు మేము ధైర్యంగా కూర్చున్నాం. మేమేదో మీకులాగా టైం తీసుకోవాల్సిన పల్లె. నేను మీ యొక్క పిచ్చివాగుడు మీ యొక్క ఛానల్లో, అట్లానే మీ యొక్క సోషల్ మీడియాలో, మరి ముఖ్యంగా వాగినాడు పేజీల్లో కూడా పెట్టుకున్నాడు. మీ పేజీల్లో వచ్చిన దానికి ప్రజలకి ఎక్కడ ఒక్కడ మా మీద చిన్న అనుమానం కూడా రాకూడదని నేను వాళ్ళు కూర్చున్నాను. అది అలవాటు మీకు. మీరు చేసినటువంటి పని అలవాటే కదా. మీరు చేసినటువంటి పని అది. గత 5 సంవత్సరాలు కూడా ఒక శాఖ నుంచి నిధులు ఇంకొక శాఖలోకి, ఆ శాఖ నుంచి ఇంకో శాఖలోకి మీ ఇష్టం వచ్చినట్టుగా డైవర్ట్ చేసుకుని మీ సొంతానికి వాడుకుని వాటిలో పర్సంటేజ్ను కొట్టేసినటువంటి బ్యాచ్ అంతా మీది. కాబట్టి అలాంటి మాటలు మీ నోట్ల నుంచి వస్తున్నాయి. పర్సంటేజ్ల బ్యాచ్ మీరు, డైవర్ట్ చేసినటువంటి బ్యాచ్ మీరు. ఆ డైవర్షన్ ఎటు నుంచి ఎటు చేశారో కూడా ప్రజలకు తెలియకుండా మడతేసి పేజీలన్నీ పెట్టుకున్నటువంటి వ్యవస్థ మీది. ఆర్టీఏలో ఏ ఒక్కదానికి అడిగినా కానీ 5 సంవత్సరాల్లో ఒక్కదానికి సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అది మీరు చేసినటువంటి ప్రభుత్వం, మీరు పరిపాలించినటువంటి తీరది. కానీ ఇవాళ మేము మా 20 నెలల్లో మీరు ఏది అడిగినా కానీ అది మీకు ఆర్టీఏ ద్వారా మీకు ఇస్తున్నాం. మీకు అక్కడే అర్థం అవట్లేదురా మీకు? మీరేంటో మేమేంటో. నువ్వేదో పెద్ద కనిపెట్టినట్టుగా ఇవాళ వచ్చావు. నువ్వు కనిపెట్టావు. అసలు డిలే అయ్యింది. ఎందుకైంది డిలే? మీ యొక్క దౌర్భాగ్యం వల్ల, మీరు గత 5 సంవత్సరాలు చేసినటువంటి మీ యొక్క నిర్వాహకం వల్ల, మీరు పంచాయతీరాజ్ వ్యవస్థని నాశనం చేసిన దానివల్ల సిగ్గు అనిపించట్లా మీకు? మీ ప్రభుత్వ హయాంలో దాదాపు అన్ని సార్ల మెజారిటీ ఏమో 90% మీ సానుభూతి పరులే పంచాయతీరాజులో పంచాయతీ ప్రెసిడెంట్లు. ఏ ఒక్క ప్రెసిడెంట్ అయినా తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ ఏదో మాట్లాడితే ప్రశ్నిస్తారని నన్ను కాదు ప్రశ్నించాలి. మీ పంచాయతీ ప్రెసిడెంట్లని ఎవరినైనా సరే, అరే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పంచాయతీల పరిస్థితి ఏంటి, పంచాయతీ ప్రెసిడెంట్ల యొక్క పరిస్థితి ఏంటి, ఎట్లా ఉన్నాయి, పంచాయతీల అభివృద్ధి జరిగిందా అని ఉండని ఒక నడుగు నువ్వు ప్రశ్న. ఏ ఒక్కడైనా బాగుంది అంటే మేము రాజకీయానికి తప్పుకుంటాం. నీ 90% మందిలో దాదాపు మనకి 13,300 పైచులకు పంచాయతీలు ఉన్నాయి. మనకు 13,326 పంచాయతీల్లో ఒక్కడు ద్వారా నువ్వు, ఒక్కడంటే ఒక్కడు ద్వారా నువ్వు. మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పంచాయతీలు బ్రహ్మాండంగా వెలిగిపోయినాయి, విపరీతమైన అభివృద్ధి జరిగింది అని ఒక్కడితో చెప్పిస్తావా? ఒక్కడంటే ఒక్కడితో. నేను ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వే చెప్తున్నాను ఛాలెంజ్ చేస్తాను, ప్రశ్నలు వేస్తానని. నీ ప్రశ్నలు ఎవడు కావాలి, నీ ఛాలెంజ్ ఎవడు కావాలి? నేను చెప్తున్నాను, మీరు అయిపోయింది కాబట్టి. మేము ఇప్పుడు పరిపాలన ఉన్నాం. మేము 20 నెలల నుంచి. ఈ 20 నెలల కాలంలో అందరూ కూడా మీ సానుభూతి పర్లే, మొత్తం మీ సానుభూతి పర్లే 100% అందరూ కూడా. వాళ్ళతో మీ టైంలో ఎట్లా ఉంది, మా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది, కూర్చోబెడదామా, అడుగుదామా? మొత్తం మేమైపోయి పెట్టుకో. మా వద్దు, మేము అడుగుతాం. నువ్వు అడుగుతావు కదా, నువ్వు అడుగు, మేము అడుగుదాం ఎక్కడ బాగుందని. ఎవరి టైంలో బాగుంది, ఎవరి టైంలో గ్రామాలు సస్యశ్యామలంగా ఉన్నాయి అనేది చెప్తే ఏం పెట్టుకుందాం? పెట్టు, వెళ్ళిపోతారు మీరు దుకాణం మూసుకుని. ఏదోటే ఒక పందెం పెట్టుకుందాం. ఛాలెంజ్ మీకేమన్నా? మళ్ళీ ఎక్కడ వద్దాం, మీ యొక్క ఆఫీసులకే వస్తాం. మళ్ళీ ఏ ఛానల్ కూడా వద్దు, మీ ఒక్క ఛానల్లో పెట్టుకోండి. ధైర్యం చేయగలుగుతారా మీరు? సిగ్గుపడండి రా బాబు. ఇప్పటికైనా కానీ సిగ్గుపడాల్సింది పోయి ఏదో మేము ఉన్నాము అని చెప్పించుకోవాలని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి, లేదా టీవీ ఛానల్ ఒకటి ఉంది కాబట్టి మీరు దాంట్లో కూర్చుని పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం కూడా, సాయంత్రం కూడా వస్తారు పెద్ద ముత్తైదులు అందరూ. ఆ ముత్తైదులతో మీరు ఒక ముత్తైదులు ఏదో కూర్చుని ఏదో అనాలి. నువ్వు అడిగిన దానికి క్లియర్గా చెప్తున్నా. వచ్చిన మాట వాస్తవం, ఫైనాన్స్లో ఉన్న మాట వాస్తవం. మీ యొక్క దరిద్రపు శాతగాని తలం వల్ల మీరు ఇవ్వవలసినటువంటి ఏ అయితే సెంట్రల్ గవర్నమెంట్ పంపించాలో మనం యూసీఎస్ కానీ, ఈ గ్రామ స్వరాజ్య పోర్టల్లో అప్లోడ్ చేయాల్సింది కానీ, జీటీఎస్లు కానీ, ఆడిట్ రిపోర్ట్లు కానీ మొత్తం పెండింగే కదరా బాబు. ఏ ఒక్కసారి మీరు సక్రమంగా ఇచ్చారా మీరు? అట్లని ఈ పోర్టల్లో మీరు అప్లోడ్ చేయరా. అట్లా యూసీఎస్ లేవు, జీటీఎస్లో నిన్నైతే పెద్ద గొప్పగా చెప్తున్నావు, గ్రాండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. అసలు నీకు అంతే ఎవరు చెప్తే రాసుకొచ్చినట్టున్నావు. అది లేదు. ఆడిట్ రిపోర్ట్, అరే కాకు ఎన్నిసార్లు మీకు అక్షంతలేసింది మీకు గుర్తులేదా మీకు? మీరు మొత్తం ఆపబట్టి ఏమి చేయాలో తెలియక వాటినన్నింటినీ అధికారులందరినీ కూర్చోబెట్టి మేము వచ్చినటువంటి 2 నెలల పరిధిలో మొత్తం ప్రక్షాళన చేసి మళ్ళా గ్రామ స్వరాజ్యం మనకు నానుడు ఉంది కదా,
గ్రామాలే ఈ దేశానికి పట్టుకొమ్మలని, గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని సామెతలు చెప్పడం కాదు, ఆ సామెతల్ని నిజం చేసి చూపిస్తున్నటువంటి నాయకుడు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం. గుర్తెచ్చుకోండి ఒకసారి చూడండి అసలు ఏం జరుగుతుందో. మేము ఆ టైంకి అన్నీ సరిచేసి ట్రాన్స్ఫర్ చేసేదానికి మీ యొక్క దౌర్భాగ్యం వల్ల కదా ఇవన్నీ అయింది. మీ యొక్క తప్పిదాన్ని, మీ దౌర్భాగ్యాల్ని 20 నెలల తర్వాత వచ్చి ఏదో పవన్ కళ్యాణ్ గారి మీదో కూటమి ప్రభుత్వం మీదో అంటగట్టాలనే ప్రయత్నం చేయడానికి సిగ్గనిపించట్లే మీకు? కూర్చుందో డిబేట్కి, మీ ఇష్టం వచ్చిన చాటు కూర్చుందో డిబేట్కి. అసలు ఒక పంచాయతీ రాదు కదరా బాబు. మీ ముఖ్యమంత్రి గారి పరిపాలనలో జరిగినటువంటి 5 సంవత్సరాల కాలంలో ప్రతి శాఖ మీద ఛాలెంజ్ చేస్తున్నాం, ప్రతి శాఖ మీద కూర్చుందాం. ఏ ఒక్క శాఖలైనా మీకు 10 మార్కులు వస్తే, ఒక్క 10 మార్కులు వస్తే ఏ శాఖలైనా సరే రాజకీయాల నుంచి వెళ్ళిపోతాం మేము. మీరు ఛాలెంజ్ స్వీకరించగలుగుతారా? మీరు అసలు కూర్చున్న దమ్ముందా మీకు డిబేట్కి? మీ 5 సంవత్సరాల పరిపాలన మీద కూర్చునేటటువంటి దమ్ము, ధైర్యం. చెప్తారు కదా సింహం సింగులు, మాట తప్ప మడం తప్పని. ఇవన్నీ కనుక మీకు నిజమని మీరు భావిస్తే ధైర్యం చేయగలుగుతారా మీరు? ఏమీ లేకుండా వచ్చి ఏదో తగుదురమ్మా, మేము ఏదో మేధావితనం నిరూపించుకుందామని పిచ్చి పిచ్చి ప్రలాపనలు దయచేసి జనసేన మీద మీరు భవిష్యత్తులో కూడా ప్రయోగించొద్దు. ఎందుకంటే జనసేన పార్టీ స్థాపనే ఈ రాష్ట్రంలో మార్పు రాజకీయాలు తీసుకురావాలని. ఎందుకంటే నాశనం చేశారు మీరు. మీరు చెప్తారా మహానాయకుడిని? మీ మహానాయకుడి దగ్గర మొదలు పెడితే మీ వరకు కూడా నాశనం చేశారు రాష్ట్రాన్ని, దోసుకు తిన్నారు మీరు.